బడ్జెట్ సమావేశాలకు ముందు అఖిలపక్ష సమావేశం నిర్వహించేందుకు స్పీకర్ సిద్ధమయ్యారు. మరి కాసేపట్లో అఖిలపక్ష భేటీ జరగబోతోంది. అయితే ఈ భేటీకి హాజరు కాబోమని తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించింది. సరస్వతి పూజ కారణంగా ఆల్ పార్టీ మీటింగ్కు రాలేమని తృణమూల్ పేర్కొంది. బడ్జెట్ సమావేశాలకు కూడా హాజరు కావడం లేదని తెలిపింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహాత్మా ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. మహాత్మా, బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసింది. అయితే ఈ ఆల్ పార్టీ మీటింగ్కి తృణమూల్ కాంగ్రెస్ గైర్హాజరవుతామని ప్రకటించింది. అంతేకాదు 1వ తారీఖున ప్రవేశపెట్టే యూనియన్ బడ్జెట్ని కూడా బహిష్కరించనున్నట్టుగా తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించింది. అయితే 1వ తారీఖున తమకు సరస్వతి పూజ ఉందని, అందుకే ఈ బడ్జెట్కి హాజరు కావడం లేదని తృణమూల్ నేతలు ప్రకటించారు. ఈరోజు ఆల్ పార్టీ మీటింగ్ని బహిష్కరించడానికి స్పష్టమైన కారణం చెప్పనప్పటికీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత నుంచి ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యను తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తుంది. నిజానికి పెద్ద నోట్ల రద్దు వ్యవహారాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన పార్టీలో తృణమూల్ కాంగ్రెస్ మొట్టమొదటిగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే ఈరోజు ఆల్ పార్టీ మీటింగ్ని బహిష్కరిస్తుందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రభుత్వం చేపట్టే ప్రతి చర్యను వ్యతిరేకించాలన్న కోణంలోనే తృణమూల్ కాంగ్రెస్ వెళ్తుంది. అయితే ఈ నోట్ల రద్దు తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, కొన్ని రాష్ట్రాలు ఆర్థికంగా ఆదాయం పరంగా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. అందులో వెస్ట్ బెంగాల్ చాలా ఎక్కువ సమస్యలు ఎదుర్కొంది అని తృణమూల్ కాంగ్రెస్ చెబుతూ వస్తుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం చేపట్టే ఏ నిర్ణయాన్నైనా వ్యతిరేకిస్తూ ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో తృణమూల్ కాంగ్రెస్ వ్యవహరిస్తుంది. ఆ బాటలోనే మరికొన్ని పార్టీలు ఈ ఆల్ పార్టీ మీటింగ్ని కానీ బడ్జెట్ని కానీ బహిష్కరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ బడ్జెట్ కోసం దేశవ్యాప్తంగా అన్ని రంగాల వారు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడం, అందులోనూ గత సాంప్రదాయాలకు భిన్నంగా బడ్జెట్ని ముందుకు జరిపి ప్రవేశపెడుతున్న బడ్జెట్లో ఈసారి రైల్వే బడ్జెట్ను కూడా మిక్స్ చేశారు. అంటే గతంలో మాదిరిగా రైల్వేకి విడిగా బడ్జెట్, సాధారణ బడ్జెట్ విడిగా అన్నది లేదు. అన్ని కలగలిపి ఒకే బడ్జెట్ రూపంలో ఈరోజు ప్రజల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఈ బడ్జెట్లో ఎటువంటి రిలీఫ్ మెజర్స్ ఇస్తారు, నోట్ల రద్దు ద్వారా తలెత్తిన సమస్యల్ని అధిగమించడానికైనా లేదా ఆ తప్పుల్ని దిద్దుబాటు చేసుకోవడానికైనా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుంది అన్న దాని మీదనే ప్రతి ఒక్కరూ దృష్టి సారించారు. మరి ముఖ్యంగా స్టాక్ మార్కెట్ నుంచి మొదలు పెడితే గ్రామీణ ప్రాంతాల రైతుల వరకు ప్రతి ఒక్కరిని ఈ పెద్ద నోట్ల రద్దు వ్యవహారం ప్రభావితం చేసింది. కాబట్టి ఇప్పుడు వారంతా ఈ బడ్జెట్లో తమకు ఎటువంటి ఉపశమనం లభిస్తుంది అన్న ఆశతో ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్న తరుణంలో కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం ఈ బడ్జెట్ని బహిష్కరించడం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మహాత్మా.